గోవర్ధనరావు గారు, డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ శ్రీధర్రావు గారు, మాజీ కార్పొరేటర్ లక్ష్మీ గారు, అందరూ మిత్రులందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. భారతీయ జనతా పార్టీ 1980లో ముంబై అధివేశం లోపల ముళ్ళు పోసుకొని కమలం గుర్తుకొని విరాజిల్లుతున్నప్పటి కూడా అయితే భారతీయత, జాతీయత, దేశం మొట్టమొదట, అన్నీ తర్వాత నేషన్ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ అనేటువంటి భావజాలంతో భారతదేశం విచ్ఛిన్నం ఎందుకయింది, వచ్చినటువంటి దాన్ని మళ్ళా మనము కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా మళ్ళా స్వాతంత్రాన్ని అతి తక్కువ సమయంలోనే కోల్పోతుందేమో అనేటువంటి విధానాలతో నడుపుతుంటే ఇది ఎక్కువ కాలం ఈ దేశాన్ని యునైటెడ్గా ఉంచలేదనే దాంతో అప్పటి పెద్దలు జనసంఘాన్ని ముందు స్థాపించారు. జనసంఘ్ తర్వాత 75 ఎమర్జెన్సీ తర్వాత జనసంఘ్ని సోషలిస్ట్ పార్టీతోని కలిపి అప్పుడు జనతా పార్టీగా ఆవిర్భవించి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని రూల్ చేసిన తర్వాత జనతా పార్టీ 2 సంవత్సరాలు గడిపిన తర్వాత వాళ్ళ ఆలోచన కూడా ఎక్కడనో దగ్గర కాంప్రమైజ్ అవుతుంది. దేశ భద్రత గురించి, జాతీయ భావాల గురించి, కొందరి తుష్టీకరణ గురించి వీళ్ళు కూడా ఆలోచన చేయడం మొదలుపెట్టారు అనేటువంటి ఆలోచనతో 1980 లోపల పాత జనసంఘం ఏదైతుందో ఆ జనసంఘం యొక్క భావజాలంతోనే భారతీయ జనతా పార్టీగా మళ్ళా పెట్టి అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటి అధ్యక్షులుగా భారతీయ జనతా పార్టీ పగ్గాలు పట్టుకొని వాళ్ళు ఒకటొకటి ఇటుకలు వేర్చుకుంటూ భారతీయ జనతా పార్టీని భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే ఒక పెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించే విధంగా తీర్చిదిద్దిండ్రు. ఇప్పుడు దాదాపు 20 రాష్ట్రాల లోపల భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. ఎక్కడ కూడా కరప్షన్ కానీ దేశ విచ్ఛిన్నంకి దారితీసేటువంటి యాక్టివిటీస్ కానీ ఎక్కడ కూడా లేకుండా కొన్ని రాష్ట్రాల్లో 30 సంవత్సరాల పైగా నడిపిస్తున్నారు. కొన్ని 20 సంవత్సరాలు దాటుతున్నాయి. యాంటీ ఇంకంబెన్సీ లేకుండా అంటే ఆ గొప్ప ఐడియాలజీ సిద్ధాంతాన్ని మనకిచ్చి దేశం లోపల అట్టడుగు చిట్ట చివరి పేద బీద మనిషి కూడా ఆనందపడే విధంగా, ఆయన జీవితంలో కూడా వెలుగు నింపే విధంగా ఈ సిద్ధాంతాన్ని అంత్యోదయ పథకం ఇంట్రడ్యూస్ చేసి మన సంక్షేమ పథకాలు ముందుకు పోతూ ఉన్నాయి. అటల్ బిహారీ వాజ్పేయి గారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా ఏర్పడిన తర్వాత ఆయన చూపించినటువంటి మార్గంలోనే మళ్ళా నరేంద్ర మోడీ గారు కూడా పగ్గాలు చేపట్టి 2014 లోపల ఒక ప్రధానమంత్రి, ప్రధాన సేవకునిగా ఒక ఛాయ్ వాలా అట్టడుగు వర్గం నుండి, నిరుపేద కుటుంబం నుండి కూడా భారతీయ జనతా పార్టీల ప్రధానమంత్రి